నేను మీకు ఈరోజు విచిత్రమైన ఒక ఇస్లామిక్ కంట్రీ గురించి చెప్పబోతున్నాను. అంతేకాదు, ఈ దేశం ఎన్నో విషయాలలో ప్రత్యేకం. ఇక్కడ ప్రజలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకవేళ మీకు వోడ్కా నచ్చితే మీకు ఇక్కడ ఈ ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధర కలిగిన వోడ్కా దొరుకుతుంది. ఈ దేశమే మొట్టమొదటిసారిగా గుర్రాలని పాత్ యానిమల్స్ లాగా యూజ్ చేశారు. అంతేకాదు, ఈ దేశం గురించి చాలా విషయాలున్నాయి. సో పదండి వెళ్ళి చూద్దాం. పర్వతాల్లో ఉన్న కిర్గిస్తాన్ అనే దేశానికి. మనం కిర్గిస్తాన్ దేశం యొక్క జియోగ్రఫికల్ స్ట్రక్చర్ని చూస్తే ఇది మధ్య ఏషియాలో ఉన్న ఒక అందమైన దేశం. ఇది తన బోర్డర్స్ని కజకిస్తాన్, చైనా, తజికిస్తాన్ అలాగే ఉజ్బెకిస్తాన్ దేశాలతో పంచుకుంటుంది. ఇది ల్యాండ్ లాక్ దేశం. అంటే ఈ దేశానికి సముద్రం ఎంతో దూరంలో ఉంటుంది. ఎంత దూరం అంటే ఇక్కడ ప్రవహించే నదులు సముద్రం వరకు అస్సలు చేరుకోలేవు. ఇక ఈ దేశం 80% పర్వతాలతో నిండి ఉంది. అందుకే దీనిని సెంట్రల్ ఏషియా యొక్క స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. ఈ దేశం యొక్క అఫీషియల్ కిర్గిజ్ ఇంకా రష్యన్. ఇక్కడ మెజారిటీ ప్రజలు ఇస్లాం ధర్మాన్ని నమ్ముతారు. అందులో ప్రత్యేకంగా సున్నీ వర్గం వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. ఈ దేశం ఈ ప్రపంచంలోని తక్కువ జనాలు ఉండే దేశంలో ఒకటి. మేబీ ఆ పర్వతాలే ఇందుకు కారణమై ఉండొచ్చు. అలాగే ఇక్కడ ఉంటే చాలా ఎక్కువ చలిగా ఉంటుంది లేదా చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది. అది కూడా ఒక కారణమయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఇక్కడికి ఎక్కువ మంది టూరిస్టులు రారు. అందుకే ఇక్కడ మీకు చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఇక్కడ వారు కవితలు రాయడం కానీ చదవడం కానీ చాలా బాగా ఇష్టపడతారు. అందుకే చరిత్రలో వెనక్కి వెళ్తే ఇక్కడ కవితల చరిత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు ఆల్కహాల్ మీద మక్కువ ఎక్కువ ఉంటే ఇక్కడికి తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ మందు ధర చాలా తక్కువగా ఉంటుంది. ఒక వోడ్కా బాటిల్ ధర 60 నుంచి 100 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు బీర్ తీసుకోవడానికి వెళ్తే కేవలం 50 రూపాయలు తీసుకుని మీ చేతిలో బీర్ బాటిల్ పెడతారు. అలాగే ఇక్కడ వేశ్య వృత్తిని 1998లో లీగల్ చేసింది. దాదాపు 70,000కు పైగా మహిళలు ఇక్కడ వేశ్య వృత్తిలో ఉన్నారు. ఇక్కడ రోడ్లు, బార్స్, హోటల్స్లో ఓపెన్గా ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది. ఎందుకంటే అది అక్కడ లీగల్ అయినప్పుడు అది వేశ్యలకి జాబ్తో సమానం. కిర్గిస్తాన్లో మన ఇండియాలో లాగానే ఛాయ్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ వారు టీని నీళ్లలాగా తాగుతారు. ప్రతి భోజనం తర్వాత ఛాయ్ తాగడం ఇక్కడ వారి అలవాటు. కిర్గిస్తాన్ వాళ్ళు ఎప్పుడు కలిసినా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. షేక్ హ్యాండ్ అన్ని దేశాలలోనూ కామనే. కానీ ఇక్కడ ఒక మనిషి ఇంకో మనిషిని 10 సార్లు కలిసినా ఆ 10 సార్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. కానీ ఒక మేల్ ఫీమేల్తో షేక్ హ్యాండ్ చేయడు. ఇక్కడి వారు ఛాయ్తో పాటు గుర్రం పాలను కూడా తాగుతారు. ఇక్కడి నేషనల్ డ్రింక్ని గుర్రపు పాలతోనే తయారు చేస్తారు. ఫ్రెండ్స్, ఈ దేశం యొక్క రాజధాని అలాగే ఆ దేశం యొక్క అతిపెద్ద నగరం పేరు బిష్కేక్. ఇది ప్రపంచంలోని మంచి గ్రీనరీ ఉన్న దేశాలలో ఒకటి. అలాగే కిర్గిస్తాన్ దేశంలోని రోడ్లపైన ట్రాఫిక్ లైట్స్ చాలా అరుదుగా కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ అయ్యేంత జనాలే ఉండరు. అక్కడ ఎంత తక్కువ మంది ఉంటారో అంచనా వేయడానికి ఇంకో ఉదాహరణ చెప్తాను, వినండి. ఇక్కడ ప్రతి ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి కేవలం 29 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. అది ఎంత తక్కువ పాపులేషనో మీరే అంచనా వేయండి. ఈయన కిర్గిస్తాన్లోని గొప్ప యోధుడు. ఆయన పేరు మానస్. ఇక్కడ ఈయనకి చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. వాళ్ళు తనని హీరోలా భావిస్తారు. ఈ దేశం ఎంత ప్రత్యేకమైనదో కాకుండా టూరిస్టులు విజిట్ చేయడానికి చాలా ప్రత్యేక ప్లేసెస్ కూడా ఉన్నాయి. అలా మనం ఎక్స్ప్లోర్ చేయగలిగే కొన్ని ప్లేసెస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం మొదట మాట్లాడుకోబోయేది ఈ దేశం యొక్క రాజధాని. ఇది ఈ దేశం యొక్క అతిపెద్ద నగరం. దాని పేరుని గనక మీరు మర్చిపోతే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. దాని పేరు బిష్కేక్. ఈ దేశంలో మీరు ఎత్తించాల్సిన మొదటి ప్లేస్ ఇదే అయి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ అయ్యే ఇంటర్నేషనల్ ప్లేన్స్ అన్నీ బిష్కేక్కి 30 నిమిషాల దూరంలో ఉంటాయి. బిష్కేక్ సముద్ర తీరానికి 800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అలాగే మధ్య ఏషియాలో అత్యంత ఫేమస్ మౌంటైన్ అయిన తియాన్ షా పర్వతానికి దగ్గరలో ఉంటుంది. ఇది ఈ నగరాన్ని విజిట్ చేయడం మంచి డెస్టినేషన్గా ఉంటుంది. అలాగే ఇక్కడ అంత అందమైన వ్యూ ఉంటుంది. అలాగే ఇంకా బిష్కేక్లో ఏముంది అనే డౌట్ మీకుండే ఉంటుంది. దానిని కూడా మీకు ఇప్పుడు క్లియర్ చేస్తాను. ఇది రాజధాని అవడంతో పాటు ఇది బిజీగా బాగా సంబరాలు జరిగే ప్రాంతం. ఇక్కడ రోడ్లపైన, పార్కులలో తిరిగినప్పుడు మీకు ఒక కొత్త జీవితం గడిపినట్టు ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇది మధ్య ఏషియాలోనే మంచి గ్రీనరీ ఉన్న దేశం. కాబట్టి ఇక్కడి చెట్లతో నిండిపోయిన రోడ్లు మరియు పార్కులు మీకు అక్కడే ఉండేలా ప్రోత్సహిస్తాయి. అలాగే ఆకాశాన్ని తాకే బిల్డింగ్స్ ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ని చూపిస్తాయి. అలాగే ఇక్కడ ఉన్న ఇంకో ఫేమస్ అట్రాక్షన్ అలా ఆర్కా నేషనల్ పార్క్.
ఈ నేషనల్ పార్క్ కిర్గిస్తాన్ని ఇంకా స్పెషల్ చేస్తుంది. ఇక్కడికి వెళ్ళే ఫెసిలిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక సంవత్సరంలోని ఏ నెలలో అయినా తియాన్ షా పర్వతంలో ఉన్న ఈ నేషనల్ పార్క్ కిర్గిస్తాన్కి ఒక బ్యూటీని యాడ్ చేస్తుంది. మీకు పర్వతాలు ఇష్టమైతే మీరు ఇక్కడికి తప్పకుండా రండి. మీరు పర్వతపు ఎత్తులో ఒక మంచి పెద్ద వాక్ని చేయగలుగుతారు. అలా ఆర్కాలో 1500 మీటర్ల ఎత్తులో స్టార్ట్ అయ్యి 2500 మీటర్ల ఎత్తుకు పైగా వెళ్ళవచ్చు. అక్కడ వ్యూని ఎంజాయ్ చేయవచ్చు. ఇది చాలా మంచి టూరిస్ట్ ప్లేస్. తర్వాతి ప్లేస్ బురానా టవర్. కిర్గిస్తాన్లోని ప్రసిద్ధ స్థలంలో ఇది కూడా ఒకటి. ఇది 25 మీటర్ల ఎత్తు ఉన్న టవర్. ప్రాచీన నగరం యొక్క అవశేషం. ఒకప్పుడు ఇది ఒక సమృద్ధవంతమైన నగరంగా ఉండేది. ఈ టవర్ చాలామందికి అంత మంచిగా ఏమనిపించకపోవచ్చు. కానీ మీకు హిస్టరీ పైన మక్కువ ఉంటే, ఈ దేశం యొక్క ప్రత్యేకతలు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడికి తప్పకుండా రావాలి. ఈ ప్లేస్ చాలా రహస్యాలతో నిండి ఉంది. కిర్గిస్తాన్లో ఈ ప్రపంచంలోనే అందమైన ఆల్పైన్ లేక్ ఉంది. ఈ లేక్ గురించి ప్రపంచంలోని అందమైన లేక్ల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రస్తావిస్తారు. ఈ లేక్ కైగేటి ఊరిలో 2700 మీటర్ల ఎత్తులో ఉంది. మీరు ఈ నది వరకు 2 గంటల పాదయాత్ర చేసి చేరుకోవచ్చు. ఈ ఎక్స్పీరియన్స్ మీ లైఫ్లోని గొప్ప ఎక్స్పీరియన్స్లో ఒకటిగా మారుతుంది. ఇది చాలా ఫేమస్ కాబట్టి దీనిని మీరు ఈజీగా చేరుకోవచ్చు. అందుకే ఇక్కడ సమ్మర్లో కొంచెం పబ్లిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సంవత్సరం పొడవునా మీరు ఎప్పుడైనా ఏ నదికైనా వెళ్ళవచ్చు. అక్కడ మీకు మంచి రిసార్ట్ అండ్ హోటల్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ ఎక్స్ చేయడానికి ఏ నియమాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ లీగల్ ఏజ్ 16 సంవత్సరాలు. అది మేల్, ఫీమేల్, గే, లెస్బియన్ అందరిపైన వర్తిస్తుంది. కానీ 16 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వారితో సంబంధం పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. కానీ స్ట్రైట్ కపుల్స్కి దొరికే అన్ని లా ప్రొటెక్షన్స్ గే కపుల్స్కి దొరకవు. గే అండ్ లెస్బియన్ మ్యారేజెస్ని వీళ్ళు గుర్తించారు. 2016లో వారి రాజ్యాంగంలో గే అండ్ లెస్బియన్ మ్యారేజెస్కి ఫుల్ స్టాప్ పెట్టారు. అక్కడికి సొసైటీ కూడా వీరికి అనుకూలంగా ఉండదు. ఇక ఎల్జీబీటీ వారికి ఇక్కడ వారు భేదభావం చూపిస్తారు. 2014లో ఒక యాంటీ గే లాని ప్రవేశపెట్టారు. 2023లో అది పాస్ అయింది. అందులో గే వారి సెక్సువల్ రిలేషన్ని ఎంకరేజ్ చేసే ఇన్ఫర్మేషన్ పిల్లలకి హానికరమని పేర్కొన్నారు. ఇక సెక్స్ వర్క్, ప్రాస్టిట్యూషన్ గురించి మాట్లాడుకుంటే కిర్గిస్తాన్లో ప్రాస్టిట్యూషన్ 1998 నుంచి లీగల్ చేయబడింది. కానీ ఇందులో కొన్ని షరతులు ఉన్నాయి. అవేంటి అంటే వేశ్యాలయం నడిపించడం లేదా ఎవరినైనా బలవంతంగా వేశ్యగా మార్చడం ఇల్లీగల్. వారికి 5 ఏళ్ల వరకు జైలు కావచ్చు. కానీ సెక్స్ వర్క్ లీగల్. కానీ వీరికి పోలీసుల నుంచి బ్లాక్మెయిలింగ్, వారికి డబ్బులు ఇవ్వాల్సి రావడం లాంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్రైడ్ కిడ్నాపింగ్ ఇది ఇక్కడ ఉండే ఒక ఆచారం అనుకోవచ్చు. ఇందులో వాళ్ళు మహిళలని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకుంటారు. కానీ ఇప్పుడు అది అక్కడ ఇల్లీగల్. ఈ నేరం ప్రూవ్ అయితే 7 ఏళ్ల జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా కట్టాలి. కానీ ఈ లా ఇంప్లిమెంట్ అక్కడ కరెక్ట్గా జరగదు. పోలీస్ కరప్షన్ అలాగే లంచగొండితనం ఇక్కడ చాలా కామన్. అన్ని దేశాలలో లాగే ఇక్కడ బలాత్కారం, గృహహింస కూడా ఇల్లీగల్. కానీ ఇక్కడ లా అంతా కరెక్ట్గా పనిచేయదు. ఇందులో పీడించబడిన వారు కూడా సొసైటీ ప్రెషర్ వల్ల కంప్లైంట్ చేయరు. మీకు వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ను రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.